హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, యుద్ధం ఎఫెక్ట్తో రేపటి నుంచి భారీగా పెరగనున్న వీటి ధరలు ఇప్పటికే ధరలు అయితే పెరిగిపోయాయి. రేపటి నుంచి మరింత పెరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేయడం ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ తీవ్ర యుద్ధ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ బులియన్ మార్కెట్లపై భారీగా పడింది. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిండడం, అంటే కమ్యూనికేషన్ అంతా కూడా దెబ్బతింది. సురక్షితమైన పెట్టుబడి వైపుగా ఇప్పుడు ఇన్వెస్టర్లు అందరూ కూడా మళ్ళీ బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే షేర్ మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. ఈ యుద్ధ నేపథ్యంలో షేర్ మార్కెట్లు అన్నీ కూడా మళ్ళీ కుదేలైపోతాయి కాబట్టి అంత డౌన్ఫాల్ ఉంటుంది కాబట్టి తిరిగి అందరూ కూడా ఇన్వెస్టర్లు బంగారం మీద పడిపోతున్నారు. ఇప్పుడు బంగారం మీద పెట్టుబడులు పెట్టబోతున్నారు. సో బంగారం ఈ రోజే భారీగా పెరిగింది. ఇక రేపటి నుంచి మరింత పెరగబోతోంది. సో కొనుక్కునే వాళ్ళకి పెళ్ళిళ్ళ సీజన్లో కొనుక్కునే వాళ్ళకి ఇది పెద్ద దెబ్బ. అలాగే అమ్మాలనుకునే వాళ్ళు కూడా కాస్త ఆగండి. ప్రస్తుతం అంటే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా అమ్ముదాం అనుకున్నా కొంచెం ఆగి చూసి అమ్మండి. ఎందుకంటే మార్చి 1 నాడు బంగారం వెండి ధరలు చారిత్రాత్మక స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర ఏకంగా ₹4,370 పెరిగిపోయింది. అలాగే టోటల్ చూస్తే 10 గ్రాములు ₹1,73,080 చేరింది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర కూడా 4,000 ఒక్కసారి పెరిగి 1,58,650 వద్ద పలుకుతోంది. తాజా పరిణామాలతో బంగారంతో పాటు వెండి ధరలు కూడా కొండకు కూర్చుంటున్నాయి. బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధరపై ఒక్కరోజు 5,000 పెరగడంతో అది 3,25,000 మార్కును తాకింది. రీసెంట్గా 2,80,000 కూడా పడిపోయింది. ఒకప్పుడు 4 లక్షలకు వెళ్ళిన వెండి 2,80,000 పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు 3,25,000 వెళ్ళిపోయింది. రేపటి నుంచి మళ్ళీ ధరలు అయితే భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తిరిగి ఇన్వెస్టర్లు అందరూ బంగారం వెండిలోనే పెట్టుబడులు పెట్టబోతున్నారు. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అనూహ్య పెరుగుదల సామాన్య ప్రజలను, ముఖ్యంగా పెళ్లి సీజన్ కోసం నగలు కొనుగోలు చేయాలనుకునే వారిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇక ఆన్లైన్ ద్వారా పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళు అమ్మాలన్న కొనుక్కునే వారికి అయితే ఇప్పుడు కొనుక్కుంటే రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అమ్మాలనుకునే వాళ్ళు కాస్త ఆగి చూసి అమ్ముకోండి.